హలో ఆస్పిరెంట్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు ఫ్రీ జాబ్ గైడ్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఇవాళ వీడియోలో మనకి 10th April 2025 మనకి తెలుగు న్యూస్ పేపర్స్ ఈనాడు, సాక్షి, నమస్తే తెలంగాణలో వచ్చినటువంటి గవర్నమెంట్ జాబ్ అప్డేట్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటి గురించి మనం ఈ వీడియోలో ఇక్కడ కనిపించే ఆర్గనైజేషన్స్ నుంచి మనకి ఇవాళ న్యూస్ పేపర్స్లో పోస్టులు రావడం జరిగింది. ఇప్పుడు మనం ఒక్కొక్క డిపార్ట్మెంట్ నుంచి వచ్చినటువంటి నోటిఫికేషన్ గురించి మనం పూర్తిగా తెలుసుకుందాం. ఇక్కడ ఫస్ట్ అప్డేట్ ఏంటంటే మనకి ఎంప్లాయీస్ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ నుంచి మనకి 558కి పోస్టులకు కాను మనకి నోటిఫికేషన్ అనేది రిలీజ్ కావడం జరిగింది. ఇందులో ఉండేటటువంటి పోస్టులు ఏంటంటే స్పెషలిస్ట్ గ్రేడ్ సీనియర్ స్కేల్కి సంబంధించి 155 పోస్టులు, అదేవిధంగా స్పెషలిస్ట్ గ్రేడ్ జూనియర్ స్కేల్కి సంబంధించి 403 పోస్టులు, మొత్తం 558 పోస్టులకు కాను ఈ నోటిఫికేషన్ అనేది రిలీజ్ కావడం జరిగింది. దీనికి కావాల్సినటువంటి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏంటంటే మనకి ఇక్కడ సంబంధిత విభాగంలో ఎంఎస్, ఎండి, ఎంసీహెచ్, డిఎం, డిఏ, ఎంఎస్సి, పిహెచ్డి, డిపిఎంతో పాటు వర్క్ ఎక్స్పీరియన్స్ అనేది కూడా ఉండాలి. వీరి యొక్క వయసు అనేది 2025 మే 26 నాటికి 45 ఏళ్ళు అనేది మించకుండా ఉండాలి. వీరి యొక్క శాలరీ అనేది నెలకి స్పెషలిస్ట్ గ్రేడ్ 2 సీనియర్ స్కేల్కి 78,000, అదేవిధంగా స్పెషలిస్ట్ గ్రేడ్ 2 జూనియర్ స్కేల్కి 67,700 రూపాయలు వీరికి వేతనంగా ఇవ్వటం జరుగుతుంది. దరఖాస్తు అనేది మనం ఆఫ్లైన్ ద్వారా అనేది చేసుకోవాల్సి ఉంటుంది. ఈ ఉద్యోగాలకి ఎంపిక అనేది ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. అదేవిధంగా దరఖాస్తుకి చివరి తేదీ అనేది మే 25 తోటి ముగుస్తుంది. ఇక్కడ మనకి అఫీషియల్ వెబ్సైట్ అనేది ఇచ్చారు. మిగతా వివరాలకి ఇక్కడ కనిపిస్తున్నటువంటి అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళి తెలుసుకోవచ్చు. నెక్స్ట్ అప్డేట్ ఏంటంటే మనకి భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వ శాఖకు చెందినటువంటి భారత వాయుసేన అగ్నిపథ్ పథకంలో భాగంగా అగ్నివీర్ వాయువు నుంచి మనకి మ్యూజిషియన్ నియామకాలకి ఒక నోటిఫికేషన్ అనేది రావటం జరిగింది. ఈ ఉద్యోగాలకి కావాల్సినటువంటి అర్హత ఏంటంటే భారతీయ శాస్త్ర వాద్యాల్లో ఏదైనా ఒక దాంట్లో నైపుణ్యం అనేది కలిగి ఉండాలి. దీంతోపాటు గుర్తింపు పొందినటువంటి పాఠశాల లేదా బోర్డు నుంచి మెట్రికులేషన్ లేదా 10th లేదా తత్సమాన విద్యార్హత అనేది కలిగి ఉండాలి. దీంతో పాటు నిర్దిష్ట శారీరక వైద్య ప్రమాణాలు, అదేవిధంగా సంగీత అనుభవ సర్టిఫికేట్ అనేది ఎవరికైతే ఉంటుందో వాళ్ళు ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు. వీరి యొక్క వయసు అనేది 1/1/2005 నుంచి 1/7/2008 మధ్య అనేది వీళ్ళు పుట్టి ఉండాలన్నమాట. వీరి యొక్క శాలరీ అనేది ఏ విధంగా ఉంటుందంటే మొదట 30,000 ఇస్తారు, అదేవిధంగా రెండో సంవత్సరం 33,000, మూడో సంవత్సరం 36,500, నాలుగో సంవత్సరం 40,000 రూపాయలు అనేది వీరికి శాలరీ అనేది ఉంటుంది. వీరి యొక్క ఎంపిక అనేది మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్ ప్రొఫిషియన్సీ టెస్ట్, అదేవిధంగా ఇంగ్లీష్ అడాప్టబిలిటీ టెస్ట్, దీని తర్వాత ఫిజికల్ ఫిట్నెస్ టెస్ట్, అదేవిధంగా మెడికల్ ఎగ్జామినేషన్, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఆధారంగా ఈ ఉద్యోగాలకు ఎంపిక చేయడం జరుగుతుంది. రిజిస్ట్రేషన్ ఫీజు అనేది 100 రూపాయలుగా ఇక్కడ ఇచ్చారు. మనకి ఆన్లైన్లో అప్లికేషన్ అనేది మనకి 21 అంటే April 21 అనేది స్టార్ట్ అవుతుందన్నమాట. నెక్స్ట్ అప్డేట్ ఏంటంటే మనకి ఇండియా టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ నుంచి మనకి 8 జూనియర్ అసిస్టెంట్ పోస్టులు, అదేవిధంగా కౌంటర్ అసిస్టెంట్ పోస్టులకు నోటిఫికేషన్ అనేది రిలీజ్ కావడం జరిగింది. ఇందులో జూనియర్ అసిస్టెంట్కి సంబంధించి 6 పోస్టులు, కౌంటర్ అసిస్టెంట్కి సంబంధించి 2 పోస్టులు అనేది రిలీజ్ కావడం జరిగింది. ఈ ఉద్యోగాలకు కావాల్సినటువంటి అర్హత ఏంటంటే పోస్ట్ను అనుసరించి సంబంధిత విభాగంలో డిగ్రీ, ఎస్ఎస్సి టైర్ 1తో పాటు వర్క్ ఎక్స్పీరియన్స్ అనేది కూడా ఉండాలన్నమాట. వీరి యొక్క వయసు అనేది April 1 నాటికి 30 ఏళ్ల లోపు ఉండాలి. వీరి యొక్క శాలరీ అనేది నెలకి 19,970 రూపాయల నుంచి 71,610 రూపాయల వరకు అనేది ఉంటుంది. దరఖాస్తు ఫీజు అనేది 500 రూపాయలుగా ఉంది. ఎవరైతే ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీలకు ఫీజు అనేది మినహాయింపు ఇవ్వడం జరిగింది. ఆన్లైన్ ద్వారా మనం అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. అప్లై చేసుకోవడానికి చివరి తేదీ అనేది April 30 అనేది ఇచ్చారు. ఇక్కడ కనిపిస్తున్నటువంటి అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళి మనం తెలుసుకోవచ్చు. నెక్స్ట్ అప్డేట్ ఏంటంటే IIFCLలో మనకి 8 మేనేజర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ అనేది రిలీజ్ కావడం జరిగింది. ఇందులో మనకి మేనేజర్ గ్రేడ్ బికి సంబంధించి 4 పోస్టులు, అదేవిధంగా అసిస్టెంట్ మేనేజర్ గ్రేడ్ ఏకి పోస్టుకి సంబంధించి 4 పోస్టులు అనేది ఇవ్వడం జరిగిందనమాట. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ ఏంటంటే ఇక్కడ మనకి పోస్ట్ అనుసరించి సంబంధిత విభాగంలో డిగ్రీ, పీజీ, బీటెక్, సిఏ, ఐసీడబ్ల్యూఏ, ఎల్ఎల్బితో పాటు వర్క్ ఎక్స్పీరియన్స్ అనేది కూడా ఉండాలి. వీరి యొక్క వయసు అనేది మార్చి 31 నాటికి మేనేజర్ పోస్టుకి 40 ఏళ్ళు, అదేవిధంగా అసిస్టెంట్ మేనేజర్ పోస్టుకి
కూడా ఇక్కడ మనకి 40 ఏళ్ళు అనేది మించకుండా ఉండాలన్నమాట. సో వీరి యొక్క శాలరీ అనేది నెలకి మేనేజర్కి 55,200 రూపాయలు, అదేవిధంగా అసిస్టెంట్ మేనేజర్కి 44,500 రూపాయలు చొప్పున వీరికి శాలరీ అనేది ఇస్తారు. ఆన్లైన్ ద్వారా మనం అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఏప్రిల్ 16th నుంచి అప్లికేషన్ స్టార్ట్ అవుతుంది. అదేవిధంగా లాస్ట్ డేట్ అనేది మనకి మే 14th అనేది ఇచ్చారనమాట. సో వీరి యొక్క ఎంపిక అనేది రాత పరీక్ష ద్వారా వీరిని ఎంపిక చేస్తారు. మిగతా వివరాలకు ఇక్కడ కనిపిస్తున్నటువంటి అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళి మనం తెలుసుకోవచ్చు. సో నెక్స్ట్ అప్డేట్ ఏంటంటే మనకి బెంగళూరులోని DRDO గ్యాస్ టర్బైన్ రీసెర్చ్ ఎస్టాబ్లిష్మెంట్లో వివిధ విభాగాల్లో 150 గ్రాడ్యుయేట్, డిప్లొమా, ITI ట్రేడ్ అప్రెంటిస్ పోస్టులకి మనకి నోటిఫికేషన్ అనేది రిలీజ్ అయింది. ఇందులో ఉండేటటువంటి విభాగాలు ఏంటంటే మెకానికల్, ప్రొడక్షన్, ఇండస్ట్రియల్ ప్రొడక్షన్, ఇంజనీరింగ్, ఏరోనాటికల్, ఏరోస్పేస్ ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్ సంబంధించిన విభాగాల్లో ఈ పోస్టులను భర్తీ చేస్తారు. అదేవిధంగా ఇక్కడ ఉద్యోగాలు ఏమేంటంటే గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ ట్రైనీస్కి సంబంధించి 105 పోస్టులు, అదేవిధంగా డిప్లొమా అప్రెంటిస్ ట్రైనీస్కి సంబంధించి 20 పోస్టులు, ITI అప్రెంటిస్ ట్రైనీస్కి సంబంధించి 25 పోస్టులు, మొత్తం 150 పోస్టులకు గాను ఈ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేశారు. సో ఇక్కడ మనకి వీరి యొక్క ఏజ్ అనేది 18 నుంచి 27 ఏళ్ల మధ్య అనేది ఉండాలి. స్టైఫండ్ అనేది వీళ్ళకి నెలకి గ్రాడ్యుయేట్ అప్రెంటిస్కు 9,000 రూపాయలు, డిప్లొమా అప్రెంటిస్కు 8,000, అదేవిధంగా ITI అప్రెంటిస్కు 7,000 రూపాయల చొప్పున అనేది ఇవ్వడం జరుగుతుంది. ఆన్లైన్ ద్వారా అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. అప్లై చేసుకోవడానికి చివరి తేదీ మే 8th అనేది ఇచ్చారు. వీరిని ఎలా ఎంపిక చేస్తారంటే ఇంటర్వ్యూ ఆధారంగా వీరిని ఎంపిక చేస్తారు. అప్లికేషన్ ఫీ వచ్చేసరికి జనరల్, OBC, EWSలకు 1000 రూపాయల చొప్పున, SC, ST, ఎక్స్ సర్వీస్ మెన్కు అనేది ఫీజు మినహాయింపు అనేది ఇవ్వటం జరిగింది. వీరి యొక్క ఎంపిక అనేది కంప్యూటర్ ఆధారిత పరీక్ష ద్వారా ఎంపిక చేస్తారు. ఇక్కడ కనిపిస్తున్నటువంటి అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళి మనం మిగతా వివరాలను తెలుసుకోవచ్చు. సో నెక్స్ట్ అప్డేట్ ఏంటంటే కర్నూలులోని సిల్వర్ జూబ్లీ ప్రభుత్వ కళాశాల నుంచి మనకి 2025 విద్యా సంవత్సరానికి సంబంధించి సిల్వర్ సెట్ అనేది నోటిఫికేషన్ అనేది రావడం జరిగింది. ఇందులో మనకి ఏ కోర్సులు ఉంటాయంటే మనకి బీకామ్, అదేవిధంగా BA, BSc ఆనర్స్కి సంబంధించి ఈ నోటిఫికేషన్ అనేది రిలీజ్ కావడం జరిగింది. బీకామ్ జనరల్కి సంబంధించి 20 పోస్టులు, బీకామ్ కంప్యూటర్ అప్లికేషన్స్కి సంబంధించి 20 పోస్టులు, BA హిస్టరీ ఎకనామిక్స్ సంబంధించి 20, BA ఎకనామిక్స్కి 20, BSc కంప్యూటర్ సైన్స్కి 45, అదేవిధంగా BSc మ్యాథ్స్ సంబంధించి 25 సీట్లు, BSc ఫిజిక్స్కి సంబంధించి 25, BSc బాటనీకి 20 సీట్లు, BSc జువాలజీకి 20 సీట్లు, BSc మైక్రోబయాలజీకి 20 సీట్లు, BSc ఆర్గానిక్ కెమిస్ట్రీకి 20 సీట్లు, BSc కెమిస్ట్రీ 25 సీట్లు అనేవి మొత్తం మనకి ఇక్కడ సీట్లు అనేవి మెన్షన్ చేశారు. ఒక్కొక్క డిపార్ట్మెంట్లో ఎన్నెన్ని సీట్స్ ఉన్నాయి ఏంటనేది. సో వీటికి కావాల్సినటువంటి అర్హత ఏంటంటే మార్చి 25లో 50% తోటి మనకి ఇంటర్మీడియట్ అనేది కంప్లీట్ చేసి ఉండాలి. వీరి యొక్క ఎంపిక అనేది ఆన్లైన్ ద్వారా మనకి వీళ్ళని ఎంపిక చేస్తారు. రూల్ ఆఫ్ రిజర్వేషన్, అదేవిధంగా ప్రత్యేక కేటగిరీ రిజర్వేషన్ ఆధారంగా వీళ్ళకి సీట్ అనేది వస్తుంది. ఆన్లైన్ దరఖాస్తు అనేది మనకి ఏప్రిల్ 30న అనేది ఇచ్చారు. కంప్యూటర్ ఆధారిత పరీక్ష కూడా ఇక్కడ మనకి ఇక్కడ ఇచ్చారనమాట. డేట్ మే 18th అనేది వీళ్ళకి ఈ CBT అనేది కండక్ట్ చేస్తారు. మిగతా వివరాలకి ఇక్కడ కనిపిస్తున్నటువంటి అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళి మనం తెలుసుకోవచ్చు. సో నెక్స్ట్ అప్డేట్ ఏంటంటే మనకి గతిశక్తి విద్యాలయ గుజరాత్ నుంచి మనకి అప్లికేషన్స్ అంటే వేరియస్ డిపార్ట్మెంట్స్ నుంచి మనకి ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్కి సంబంధించి మొత్తం 21 పోస్టులకు గాను ఈ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేశారు. ఎవరైతే అప్లై చేసుకోవాలనుకుంటున్నారో వాళ్ళు ఏప్రిల్ 30 లోపు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. దీని తర్వాత మనకి న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా NPCIL నుంచి కల్పక్కం నుంచి మనకి నోటిఫికేషన్ అనేది రావడం జరిగింది. ఇందులో మనకి ఇవి అప్రెంటిస్ పోస్టులు మొత్తం 122 పోస్టులకు గాను ఈ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేశారు. ఎవరైతే అప్లై చేసుకోవాలనుకుంటున్నారో వీళ్ళు ఏప్రిల్ 30వ తారీఖు లోపు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. అదేవిధంగా ఇవాళ అంటే ఏప్రిల్ 10 తోటి ముగుస్తున్నటువంటి అప్లికేషన్ డేట్స్ ఏవైతే ఉన్నాయో ఆ నోటిఫికేషన్స్ అనేవి ఇక్కడ చూద్దాము ఒకసారి. సో ఇక్కడ రామగుండం ఫర్టిలైజర్స్ అండ్ కెమికల్స్ లిమిటెడ్ నుంచి మనకి 40 పోస్టులకు గాను ఒక నోటిఫికేషన్ వచ్చింది. సో ఆ నోటిఫికేషన్ యొక్క క్వాలిఫికేషన్ ఏంటంటే BE BTech అనేది అర్హత కలిగి ఉండాలి. అదేవిధంగా ఇండియన్ నేవీ అగ్నివీర్ SSR మెడికల్ అసిస్టెంట్కి సంబంధించి నోటిఫికేషన్ అనేది వచ్చింది. సో ఆ పోస్టులకు సంబంధించి కూడాను ఇవాళే లాస్ట్ తేదీ. దీని తర్వాత ఇండియన్ నేవీ అగ్నివీర్ MRకి సంబంధించి కూడాను ఇవాళ లాస్ట్ డేట్. దీని తర్వాత మనకి ఇండియన్ రేర్ ఎర్త్ లిమిటెడ్కి సంబంధించి 30 పోస్టులకు గాను నోటిఫికేషన్ అనేది రిలీజ్ కావడం జరిగింది. ఇందులో ఉండేటువంటి క్వాలిఫికేషన్స్ ఏంటంటే CA, CMA, MBA, BCom. సో ఈ క్వాలిఫికేషన్స్ ఎవరికైతే ఉన్నాయో వాళ్ళు ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు. దీని తర్వాత మనకి JNCASRలో మనకి PhD అడ్మిషన్స్ కోసం అనేది నోటిఫికేషన్ వచ్చింది. సో ఎలిజిబిలిటీ ఏంటంటే డిగ్రీ ఉండాలి. సో
క్వాలిఫికేషన్స్ ఎవరైతే ఉన్నాయో వాళ్ళు ఈ ఉద్యోగాలకి అప్లై చేసుకోండి. ఇంకా ఎవరైతే అప్లై చేసుకోలేదో ఈ ఉద్యోగాలకి ఇవాళే లాస్ట్ తేదీ. సో నెక్స్ట్ అప్డేట్ ఏంటంటే మనకి ఇక్కడ గార్డెన్ రీచ్ షిప్ బిల్డర్స్ అదేవిధంగా ఇంజనీర్స్కి సంబంధించినటువంటి పోస్టులు నోటిఫికేషన్ అనేది రిలీజ్ కావడం జరిగింది. దేంట్లో అంటే మనకి GRSE నుంచి మనకి ఈ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేశారు. ఇందులో మొత్తం మనకి జనరల్ మేనేజర్, DGM, అసిస్టెంట్ మేనేజర్, జూనియర్ మేనేజర్కి సంబంధించి మొత్తం 40 పోస్టులకు గాను ఈ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేశారు. ఈ ఉద్యోగాలకు కావాల్సినటువంటి అర్హతలు ఏంటంటే మనకి ఇక్కడ వెబ్సైట్ అనేది మెన్షన్ చేశారు. సో ఇందులో చూసుకోమని చెప్పని ఇచ్చారు ఇక్కడ. సో అదేవిధంగా దరఖాస్తు అనేది మనం ఆన్లైన్లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. అప్లై చేసుకోవడానికి చివరి తేదీ అనేది ఏప్రిల్ 26 అనేది ఇచ్చారనమాట. సో దీని తర్వాత మనకి మెదక్ ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలో మనకి జూనియర్ టెక్నీషియన్కి సంబంధించి 20 పోస్టులకు గాను ఒక నోటిఫికేషన్ అనేది వచ్చింది. ఇందులో ఉండేటటువంటి విభాగాలు ఏంటంటే కాంట్రాక్ట్ ఎగ్జామినర్ ఇంజనీరింగ్, అదేవిధంగా కాంట్రాక్ట్ ఫిట్టర్ జనరల్కి సంబంధించిన విభాగాల్లో ఈ పోస్టులను భర్తీ చేస్తారు. దీని యొక్క దరఖాస్తు అనేది మనం వెబ్సైట్లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. దరఖాస్తు యొక్క చివరి తేదీ అనేది కూడా ఇక్కడ మెన్షన్ చేశారు, May 2 అని ఇచ్చారు. వెబ్సైట్ అనేది కూడా ఇక్కడ మనకి www.avnl.co.in అనేది ఇచ్చారు. సో దీని తర్వాత అప్డేట్ ఏంటంటే మనకి CSIR ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పెట్రోలియం నుంచి మనకి సైంటిస్ట్ పోస్టులకు సంబంధించి మొత్తం 9 పోస్టులకు గాను నోటిఫికేషన్ అనేది రిలీజ్ కావడం జరిగింది. ఈ ఉద్యోగాలకు కావాల్సినటువంటి అర్హతలు ఏంటంటే ME, MTechలో మెకానికల్ లేదా కెమికల్ పెట్రోలియం లేదా పెట్రోకెమికల్ ఇంజనీరింగ్లో ఉత్తీర్ణత ఉండాలి. దరఖాస్తు అనేది మనం ఆన్లైన్లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. అప్లై చేసుకోవడానికి చివరి తేదీ అనేది May 5 అనేది ఇచ్చారు. ఇక్కడ కనిపిస్తున్నటువంటి అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళి మనం పూర్తి వివరాలను తెలుసుకోవచ్చు. సో ఇవి ఇవాల్టి న్యూస్ పేపర్స్లో వచ్చినటువంటి గవర్నమెంట్ జాబ్ అప్డేట్స్. సో ఇలాంటి మరిన్ని జాబ్ అప్డేట్స్ కోసం ప్లీజ్ ఫాలో అవర్ ఫ్రీ జాబ్ గైడ్ తెలుగు యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ.